ఓటింగ్స్ ఆర్డర్ చూసుకుంటే ఎలా ఉందంటే గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు. తర్వాత ప్రేరణ ఉంది, నిఖిల్ ఉన్నాడు, అవినాష్, టేస్టీ తేజ, నబీల్, పృథ్వీ, విష్ణుప్రియ. ఇలా అయితే ఆర్డరింగ్ ఉంది అన్అఫిషియల్. చాలామంది యూట్యూబ్ పోల్స్ మీద బేస్ అయిపోయి నిఖిల్ విన్నర్ అంటున్నారు. బట్ నిఖిల్కి ఎంత ఛాన్సెస్ ఉన్నదో గౌతమ్కి కూడా అన్నే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ యూట్యూబ్ పోల్స్ అన్నది చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక 3 lakhs 4 lakhs ఓటింగ్ జరిగింది మాత్రమే వాళ్ళే కాదు, బిగ్ బాస్ ప్రోమో దాదాపు 20 నుంచి 30 లక్షల వరకు చూస్తారు. సో అందులో యూట్యూబ్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ మాత్రమే చేసేది అది. సో చాలా వరకు నిఖిల్ గౌతమ్కి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నిఖిల్ అని చాలామంది అంటున్నారు. అన్అఫిషియల్ ఓటింగ్లో అయితే గౌతమ్ టాప్లో ఉన్నాడు. సో లాస్ట్ వరకు ఏదైనా చెప్పలేము. సో మీరైతే ఫిక్స్ అయిపోకండి, గౌతమ్ ఆర్ నిఖిల్ వీళ్ళిద్దరిలోనే ఒకరైతే విన్నర్ అవుతారు, ఇంకొకరు రన్నర్ అవుతారు. నబీల్ టాప్ 3లో ఉంటాడు, టాప్ 4 ప్రేరణ ఇదైతే ఫిక్స్. టాప్ 5 అయితే అవినాష్ వెళ్ళాడు ఇప్పుడు. బట్ ఈ వీక్ సేవ్ అవ్వాలి అక్కడికి వెళ్ళాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.